హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే అంతే టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. ఇక్కడ మనము రైస్ జొన్నలు పక్క పక్కన పెడితే ఏది హెల్దీ అని చెప్పేయండి, జొన్నలే కదా. కాబట్టి ఆ జొన్న పిండితోనే మీకు ఇక్కడ స్నాక్ రెసిపీని అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ 1 గ్లాస్ వరకు నేను జొన్న పిండిని తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని గ్రేట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ అంటే ఇష్టపడిన వాళ్ళు సొరకాయ కానీ క్యారెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్లో కొద్దిగా తక్కువగా వాటర్ని తీసుకొని బాయిల్ చేయండి, కొద్దిగా ఆయిల్ వేసి. తర్వాత పిండి అంతా కూడా అందులో వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం బాగా ప్రెస్ చేసి మెదిపి ఇలా రెడీ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కవర్ కానీ లేదా బటర్ కవర్ కానీ లేదా కాటన్ క్లాత్ పైన కానీ ఇలా సైడ్స్ అంతా క్రాక్స్ లేకుండా నీట్గా మనము ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకోండి. అతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా హోల్స్ పెట్టి ఒక పెద్ద బాండి తీసుకొని అది మందం అనేది గట్టిగా ఉండాలి, అడుగు మందంగా ఉన్నది తీసుకొని అందులో వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉంచుకుంటే మనకు చాలా టేస్టీగా జొన్న పిండితో కారపు రొట్టె అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఏ పేరుతో పిలిచిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినేయచ్చు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని అయితే చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.